శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 22 నుంచి 28వ తారీఖు వరకు కూడా 22 డిసెంబర్ టు 28 డిసెంబర్ వరకు 12 రాసుల వాళ్ళకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ ఏముంది ఇప్పుడు చెప్పుకుందాం. దానికంటే ముందర మీరు మా ఆది ఆస్ట్రాలజీ జాతకం చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. 3 ఉండాలి. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి మ్యారేజ్ అవ్వకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే కొన్ని ముహూర్తాలు పెట్టించుకోవడము, అలాగే మ్యాచింగ్, భార్యాభర్తలు మ్యాచింగ్ ఉంటుంది కదా, బాగా సంబంధించి వధూవరులు అది చెప్పించుకోవడం, ఇలా రకరకాలుగా మన ఆది ఆస్ట్రాలజీ నేనే పర్సనల్గా చేస్తానండి. మీరు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు, అన్యథా భావించవద్దు. మీరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది, దాని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా, నేను చెప్పినవన్నీ కూడా మీరు డీటెయిల్స్ పెడితే నేను మళ్ళీ ఈ షూటింగ్లో ఉన్నా, అయితే జాతకాలు చెప్తూ ఉన్నా, నేను మళ్ళీ చూస్తాను. చూసిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మీ గురించి ఏం కావాలి మీరని అన్నీ తెలుసుకుంటాను. తప్పకుండా పరిష్కార మార్గాలు, కంప్లీట్గా జాతకం చెప్పడం అన్నీ ఉంటాయండి. మీరు ఏమాత్రం ఇష్టం ఉంటే, నా వీడియోలు నచ్చితే మీరు తప్పకుండా చెప్పించుకోండి. ఇంకొంచెం అవకాశం ఉంటే షేర్ చేయండి. సరే, ఇది పక్కకు పెడితే సింహరాశి 12వ హౌస్ లార్డ్ మీ రాశిలోనే ఉన్నాడు చంద్రుడు. ప్రయాణాలు తప్పండి. 22, 23 తారీఖుల్లో చంద్రుడు ఉండడం వల్ల మీకు మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, అబ్బాయి ఏంట్రా ప్రయాణాలు అనుకుంటారు, కానీ కొద్దిగా భయం కూడా ఉంటుంది. కానీ చంద్రుడు వల్ల ప్రయాణం చేయక తప్పదు. చక్కగా మీ చెల్లెల్ని కలుస్తారు, ఆనందంగా ఉంటారు. ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకేం ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా భోజనం విషయంలో చక్కగా సర్వ విధాలుగా, అన్ని విధాలుగా సౌఖ్యం ఉంటుంది. అంటే కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుందండి. గాయకులు కానీ, ఏదైనా పాటలు పాడేవాళ్ళు కానీ, మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఆనందంగా అదృష్టం తోడవుతూ ఉంటుంది. వాళ్ళకి చక్కగా ద్వితీయ భావం బాగుందంటే చదువు విషయంలో కూడా ఇబ్బంది రాదు, బాగుంటుంది. కానీ ఇక్కడ ద్వితీయ భావంలో చంద్రుడు వల్ల చదువు విషయంలో ఆటంకాలు ఏర్పరుస్తాడు. కేతువుతో కలిసి చంద్రుడు కాబట్టి, కేతువే మిక్కిలి శోభాలు ఇస్తాడు కాబట్టి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి చదువులో ఆటంకాలు ఉండవు. ఇది పాయింట్. సరే, మరి 4th భావంకి వెళ్దాం. 4th భావంలో బుధుడు బ్రహ్మాండం కదా. ఇప్పుడు చంద్రుడు వచ్చాడు. 12వ హౌస్ లార్డ్ 4th భావంలో. 12వ హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశాలు, మీ జాతకంలో చూసుకోండి, ఫారిన్ కంట్రీస్లో ఉంటారు వాళ్ళు. అయితే విదేశాల పర్యటన చేస్తుంటారు, ఎక్కువగా టూర్స్ వెళ్తూ ఉంటారు. 4th భావ చంద్రుడు బాగుండాలి. పైగా బుధుడితో కలిసిన చంద్రుడు వ్యాపారంలో బ్రహ్మాండంగా ఉంటారు, చదువులో ఆనందంగా ఉంటారు. పైగా లాయర్స్, డాక్టర్స్ ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కదా. ఈ ఫైనాన్స్ అకౌంట్స్ ఉంటారు సరే, వాళ్ళకి చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి, అలాగే ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, జాతకాలు చెప్పారు, జాతక బ్రహ్మలు మీద చాలామంది ఉన్నారు, వాళ్ళకి, వాస్తు పండితులకి ఏంటంటే బుధగురులు బాగుంటారండి. బాగుంటే అదృష్టం తోడుగా ఉంటుంది. 4th భావం చదువు కూడా బాగా వస్తుంది, మీకు డౌటే లేదు. అంతేకాకుండా చదువు రావడమే కాకుండా సంగీతంలో కూడా బాగా సాధన, సంగీతంలో వృద్ధి చాలా బాగుంటుంది. సరే, పంచమ స్థానంలో రవి ఉన్నాడు కదా. పంచమ స్థానంలో రవి మంచివాడే. అంటే ఒక పుత్రుని జాతకంలో చూసుకుంటే ఒక పుత్రుని ఇస్తాడు. అది దేవుడి యొక్క ప్రభావం వలన, ఆయన యొక్క అనుగ్రహం వలన పంచమ స్థానంలో రవి పుత్రుని ఇస్తాడు. అంతేకాకుండా మంచి మంచి కర్మలు, మంచి మంచి పనులు చేసేట్టుగా కలిగిస్తుంటాడు. మీకు అదృష్టాన్ని కూడా రవి ఉండడానికి అవకాశం ఉంది. 6వ భావం రవి ఇస్తుంటాడు అనమాట. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కదా. శుక్రుడు ప్రభావం చాలా మంచిది కాదు, కానీ గురుదృష్టి ఉంది. అంటే ఇక్కడ 6వ భావం శుక్రుడికి మామూలుగా ఇండివిజువల్గా ఉంటే అవుతుంటే చెడు స్నేహాలు, చెడు భావాలు, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ గురుదృష్టి ఉండడం వలన ఆలోచనలకి స్వస్తి పలుకుతారు. గురుదృష్టి ఉండడం వలన చక్కగా మేనమామలు బాగుండము, శత్రువులు లేకుండా హాయిగా అందరూ మిత్రులు అవుతూ హాయిగా ఉండడము, చదువులో బాగా రాణించడము. పైగా మీరు విదేశాలు వెళ్తున్నప్పుడు చదువు రీత్యా స్టాంపింగ్ అవ్వడము, అక్కడ విదేశాల్లో బాగా రాణించడం జరుగుతుంది. కానీ మీ ప్రాబ్లం ఏంటంటే జనరల్గా 7వ స్థానంలో శని, 8మంలో రాహు, వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు మీ జాతకం మొత్తం మీద. కానీ ప్రాబ్లం క్రియేట్ చేస్తే మీరు భయపడవలసిన అవసరం లేదండి.
ఎందుకంటే మనం ఎలాగో పూజలు చేసుకుంటారు మీరు, గ్రహబలం బాగుంది, గురుబలం బాగుంది. అంటే సప్తమస్థానంలో చంద్రుడు శని ఉండడం వలన వివాహ శుభకార్యాలు దూరంగా లేట్ అవ్వడము, మీరు అనుకున్న సంబంధాలు రాలేకపోవడము, వ్యాపారాల్లో భాగస్వాముల మధ్య తగాదాలు, మనస్పర్ధలు రావడము, మీ భార్యాభర్తల విషయంలో కూడా కొద్ది చిన్న చిన్న ఎడబాటు కలగడము, ఎడబాట్లు కలగడము జరుగుతాయి. అష్టమంలో రాహు అంతే కదండి. అష్టమ రాస్తూ మీ అనారోగ్య సమస్యలు చేస్తున్నాడు కదా. మీ సప్తమ స్థానంలో భార్యాభర్తలు, అష్టమ స్థానం రాహు మీకు అనారోగ్య సమస్యలు, కొద్దిగా మన ఇంటిలో ప్రాబ్లమ్స్, దూర బంధువులు వాళ్ళకి అనారోగ్యాలు, ఇలా చిన్న చిన్న చికాకులు కలిగించడానికి అవకాశము, చికాకులు అంటే మనశ్శాంతి లేకుండా చేయడానికి రాహు ఉంటాడు, శని కూడా. అందుకని మీరేం భయపడే అవసరం లేదు. నేను మిమ్మల్ని భయపెడుతున్నాడు కాదు. శనికి అంటే వెంకటేశ్వర స్వామికి లేదా శనీశ్వరుడికి, అలాగే రాహుకు సంబంధించిన అమ్మవారికి, ఈ ఇద్దరికి పూజలు చేయించుకోవడం వలన, చివరిలో చెప్తాను, ఈ శని వలన రాహు వలన దోషాలు తొలుగుతాయండి. మీకు ఇంకొకటంటే భాగ్యస్థానం కూడా శని చూస్తాడు, భాగ్యాధిపతి వైభవంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కాస్త కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ భూములు అమ్ముడుపోక, వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోక, కొద్దిగా ఫైనాన్షియల్ స్టేటస్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ, అప్పులు చేస్తూ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాడండి. కానీ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. భాగ్యాధిపతి వక్రగతిలో 12వ భావంలో స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే మీరు డబ్బులు ఖర్చు చేసుకుంటూ విదేశాలకి వెళ్తారు. అక్కడ విదేశాలలో కూడా మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి. చదువు రీత్యా, అయితే వ్యాపారాల రీత్యా, మీరు పర్సనల్ విషయాల రీత్యా, అయితే శుభకార్యాలకి అటెండ్ అవుతూ రీత్యా, ఇలా మీకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. దశమస్థానంలో గురుడు అంటే వేద పండితులకు బాగుంటుందండి. ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, సైంటిస్టులకి చాలా బాగుంటుంది. తర్వాత ఆస్ట్రాలజీ సంబంధించిన వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్కి, అంతేకాకుండా ఈ కొంతమంది ఈ బ్యాంకింగ్ రంగంలో ఉంటారు వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి గురు కారకత్వాలు. దశమంలో గురుడు అంటే ఈ లాయర్స్ అంటారు సరే, అడ్వకేట్స్ బాగా మాట్లాడాలి, వాక్చాతుర్యం, వాగ్ధాటి, గురుడు ఉన్నారు కదా. ఆ గురు ప్రభావంలో వాళ్ళకి కలిసి వస్తుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఏదైనా 12వ భావంలో కుజుడు అంత రాజయోగాన్ని ఇవ్వడం, అత్యంత రాజయోగకారకుడు కదా మీకు. కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కుజుడు మంచి చాలా అద్భుతమైన వాడు. కానీ ఆయన 12వ భావంలో ఉండిపోయాడు. ఆయన చేసేది ఏంటంటే ఫారిన్ యోగాన్ని ఇస్తూ ఉంటాడు. ఫారిన్ వెళ్ళడము, విదేశాలు సందర్శించడము, సరదాగా అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉండడము, అక్కడ పుణ్యక్షేత్రాలు కానీ, టెంపుల్స్ కానీ దర్శించుకోవడము, అక్కడంటే ఫారిన్లో అనమాట. ఆ ఫారిన్లోనే మీకు సన్మానాలు జరగడము, దానివల్ల ఖర్చు అయిపోతూ ఉండడము, చదువుల విషయంలో మీకు వెళ్ళడము, ఇలాగా మీకు కుజుడు మంచి చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు. ఈ విధంగా బాగుందండి. కాకపోతే మీకేంటంటే మీ సింహరాశి వాళ్ళకి మాత్రము నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. అంటే అదృష్టవంతులు అంటే శని యొక్క ప్రభావాన్ని, రాహు ప్రభావాన్ని మీరు తట్టుకుంటున్నారు. అందుకని మీరు ఎక్కువగా శనీశ్వరుణ్ణి తైలాభిషేకాలతో పూజించండి. శనివారం అమ్మవారి పూజలు, అమ్మవారికి అంటే కుంకుమ పూజ కానీ, మీకు తెలుసు కదా, అమ్మవారికి ఏమో చండీ హోమం చేస్తాం సరే, ఆ చండీ హోమాలు కానీ, మీకు తెలియదు ఏముంది, లలిత సహస్రనామాలు కానీ, ఇవన్నీ ఇంట్లో చదువుకున్నా సరే కొద్దిగా ఓం అమ్మవారి మంత్రం ఉంది కదండి, శ్రీమాత్రే నమః ఉంది కదా, ఐం హ్రీం క్లీం శ్రీమాత్రే నమః అంటాం కదా, ఆ మంత్రాన్ని చెప్పించుకున్నా సరే చక్కటి ఫలితాలు మీకు ఉంటాయంటే సందేహం లేదు. ఇప్పుడు మనం రెమెడీస్ చెప్పబోతుండే ఒక చిన్న రెమెడీ. ఇది అన్ని రాశులకు వర్తిస్తాయి. మీకు వీలుంటే అన్ని రాశుల వాళ్ళకి వేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చిక రాశి వాళ్ళకి, ధనస్సు, మకర, కుంభ రాశులు, మీనరాశులు, ఈ 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల 28వ తారీఖు నుండి శని త్రయోదశి వస్తుంది. శని త్రయోదశి రోజు తైలాభిషేకం చేయించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి తైలాభిషేకం తెలుసు కదండి మీకు. శనీశ్వరుని పూజిస్తూ మందపల్లిలో కానీ మీ దగ్గరలో దేవాలయాలకు వెళ్ళి శనీశ్వరుని పూజించడం వలన శని దోషాలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ సప్తమ స్థాన శని దోషము, అష్టమ శని దోషము, అర్ధాష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావం చాలా రాశుల వాళ్ళకి ఉన్నాయి. ఇలా శని ప్రభావం, శని యొక్క రాశులు, శని ప్రభావం చేయించడం వలన, తైలాభిషేకాలు చేయించడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే కష్టాలు, దోషాలు, అపవాదాలు, అవమానాలు ఇవన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు కలగడానికి అవకాశం ఉందండి. శనీశ్వరుడు పూజ చేస్తూ ఆంజనేయ స్వామిని కూడా మనం పూజించడం వలన, ఆయన దగ్గర దీపారాధన, మీకు తెలిసిందే ఉంది కదా, దీపారాధన, తమలపాకులతో పూజలు చేయడము, అప్పాలు నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేయడం వలన, వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన
ఈ 28వ తారీఖున వచ్చేటువంటి శని త్రయోదశి మీరు ఉపయోగించుకొని అఖండమైన రాజ్యం కలగడానికి అన్ని రాశుల వారికి అవకాశం ఉంది. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, ఇలా ఉపయోగించడం వల్ల మీ 12 రాశుల వాళ్ళకి మీరు సర్వశుభాలు సర్వసుఖాలు, శని వల్ల వచ్చే దోషాలు పోతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.